So second problem, let tan 30 degrees and tan 15 degrees be the roots of the quadratic equation x square plus ax plus b is equal to 0. Okay, then 1 plus a minus b ఈ వాల్యూ కనుక్కోవాలి. సో tan 30 అంటే మనకి 1/√3, tan 15 అంటే 2 minus √3. We have the values like that. సో మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఉంది? x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0. సో సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఈ రెండు ప్లస్ చేసుకుంటాం. మనకి ఇక్కడ ఏమొస్తుంది? సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే మైనస్ ఏ మైనస్ బి బై ఏ అంటాం కదా. ఇక్కడ ఏ అంటే 1, బి అంటే ఏ, సి అంటే బి ఉంది. సో సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే మన రూట్స్ రెండింటిని కూడా మనం యాడ్ చేసుకోవాలంటే 1/√3 ప్లస్ 2 మైనస్ √3. ఓకే, ఈ మైనస్ అనేది రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే మైనస్ 1/√3 మైనస్ 2 ప్లస్ √3 ఈ విధంగా వస్తుంది ఏ వాల్యూ. అట్లానే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఇది c/a అంటే b/1. సో b/1 అంటే ba వస్తుంది. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే వీటిని మనం మల్టిప్లై చేసుకోవాలి. 1/√3 ఇంటూ 2 మైనస్ √3. ఓకే, సో 1/√3 ఇంటూ 2 అంటే 2/√3. 1/√3 ఇంటూ √3 అంటే √3 క్యాన్సిల్ అయిపోయి -1 వస్తుంది. సో ఇప్పుడు మన దగ్గర ఏ వాల్యూ ఉంది, బి వాల్యూ ఉంది. మనం 1 ప్లస్ ఏ మైనస్ బి అనే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 1 ప్లస్ ఏ మైనస్ బి. సో 1 ప్లస్ ఏ అంటే మైనస్ 1/√3 మైనస్ 2 ప్లస్ √3 ప్లస్ మైనస్ బి అంటే దీన్ని మనం మైనస్ చేయాలి. అంటే మైనస్ 2/√3 ప్లస్ 1. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్టయితే 1 ప్లస్ 1 2 మైనస్ 2 అంటే ఈ మూడు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో √3 ఇక్కడ నోట్ చేద్దాం. మైనస్ 1/√3 మైనస్ 2/√3 అంటే మైనస్ 3/√3. సో మనకు తెలుసు కదా 3/√3 అంటే మళ్ళీ ఏమొస్తుంది? √3 వస్తుంది. ఎందుకంటే 3ని మనం రూట్ పెట్టి స్క్వేర్ పెట్టుకోవచ్చు. అప్పుడు ఒక రూట్ క్యాన్సిల్ అయితే ఇంకొక రూట్ ఉంటుంది. సో √3 మైనస్ √3 అంటే ఏమొస్తుంది? ఫైనల్గా 0. Therefore ఆప్షన్ ఏ.